హై బావ, డీమన్ స్లేయర్ వల్ల ద స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన డీమన్ స్లేయర్ ద లీజెండరీ యూరిచి. ఆయనకి ఈ పేరు నార్మల్గా రాలేదు. సో ఈ వీడియోలో నేను మీకు యూరిచి ఫుల్ బ్యాక్ స్టోరీ చెప్తా. అసలు యూరిచి ఎవరు, ఎందుకు డీమన్ స్లేయర్ అయిండు, అండ్ ద డీమన్ కింగ్ అయిన మూజాను మనోని పేరు చెప్తాను ఎందుకు పడిపోయింది వానికి, A to Z మొత్తం చెప్తా. వీడియో చాలా బాగుంటుంది అండ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఎమోషన్, యాక్షన్, డ్రామా ఇలాంటి చాలా మిక్స్డ్ సంబంధించినవి ఉన్నాయి. అండ్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ ఫర్ 4000 సబ్స్క్రైబర్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోను పక్కా లైక్ చేయమో, నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని లైక్స్ చేస్తే వీడియో అనేది అంతమంది రీచ్ అవుతుంది. అండ్ మీ ఫేవరెట్ డీమన్ స్లేయర్ ఎవరో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ అనేది సెంగోకు ఎరాలో స్టార్ట్ అవుతుంది. అకినో అనే మదర్ ఇద్దరు కవల పిల్లలకి జన్మనిస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరికి ఫేస్ మీద మార్క్ ఉంటుంది. అండ్ ఈ పాటికి మీకు అర్థమైపోయింది ఆ పర్సన్ ఎవరని. అండ్ ఈ మార్క్ ఉండడం వల్ల వాళ్ళ నాన్నకి ఆ బాబు అంటే ఇష్టం ఉండడు. అంతేకాదు వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని చంపేద్దామని కూడా అనుకుంటాడు. కానీ అకినో తనని ఆపుతుంది. అకినో చాలా ఫైట్ చేస్తుంది ఆ బాబుని కాపాడడానికి. ఫైనల్గా వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ 10 years అవుతాడో, సో ఇతని టెంపుల్కి పంపిద్దాం, ఇతని ప్రీస్ట్ చేద్దామని ఫిక్స్ అవుతాడు చంపకుండా. ఇక్కడ యోరిచి కొంచెం లేట్గా పుడతాడు. సో వీని తమ్ముడి కింద కన్సిడర్ చేసినారు. ఇక్కడ ఫైనల్గా ఏం డిసైడ్ అవుతారంటే, పెద్దోన్ని వారసుని చేద్దాం, వీనికి ట్రైన్ ఇచ్చి ఒక గుడ్ సామురాయ్ చేద్దాం, అదే చిన్నోని టెంపుల్కి పంపించేద్దామని ఫిక్స్ అవుతారు. అండ్ ఇక్కడ ఈ పెద్దోని పేరు మిచికాత్సు అని పెడతారు. అండ్ చిన్నోడి పేరు యోరిచి అని పెడతారు. వీళ్ళిద్దరు మంచి ఫ్యామిలీలో ఒక్కో తల్లికి పుట్టినా కానీ వీళ్ళిద్దరికి ఉండే ట్రీట్మెంట్ అనేది వేరుగా ఉండేది. పెద్దోడికి చాలా ఫెసిలిటీస్ ఉండేవి, మంచి రూమ్, మంచి ట్రైనింగ్, మంచి ఫుడ్, ఇలాంటి చాలా ఉన్నాయి. అదే యోరిచికి మంచి ఫుడ్ ఉండలేదు, ఒక చిన్న రూమ్ ఇచ్చారు, ఇలాంటి చాలా బ్యాడ్ ఫెసిలిటీస్ ఉండేటివి. యోరిచిని చిన్న ఉన్నప్పుడే చాలా ఏడిపించే వాళ్ళు, చాలా క్రిటిసిజం ఫేస్ చేసిండు. యోరిచికి 2 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వాడి దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు పుట్టినావు, అసలు నువ్వు అనవసరంగా పుట్టినావు, నువ్వు మా పేరు ఖరాబ్ చేయడానికి పుట్టినావు అని చాలా అనరాని మాటలు అన్నాడు. ఇది విన్న యోరిచి గుండె పగిలిపోయింది. ఒక్కసారి తన బ్రీతింగ్ ఆగిపోయింది. ఒక 2 years అబ్బాయికి ఇలాంటి మాటలు ఎంతో బాధ కలిగించింది. యోరిచి అసలు తనని తాను కనిపించకుండా అనవసరంగా నేను ఎందుకు పుట్టినా అప్పుడు అనుకునేవాడు. యోరిచి అసలు మాట్లాడకపోయేవాడు. దీది చూసిన వాళ్ళ మదర్ వాడు డెఫ్ అని అనుకుంది. సో దీనికి యోరిచికి హానుఫుడా రింగ్స్ ఇచ్చింది వాళ్ళ మదర్ ఫస్ట్ టైం. సో ఈ హానుఫుడా రింగ్స్ అనే ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి, సో ఎగ్జాక్ట్ గా ఏదో తెలియదు. అయితే ఫస్ట్ టైం యోరిచి తన మదర్ తో మాట్లాడతారు. ఇది చూసిన వాళ్ళ మదర్, సో యోరిచి డెఫ్ కాదని అర్థమవుతుంది. అకినో అండ్ వాళ్ళ హస్బెండ్ మధ్యలో చాలా గొడవలు అయ్యేటి యోరిచికి సంబంధించి. అండ్ అప్పుడప్పుడు వాళ్ళ అన్నయ్య మిచికాత్సుడి చాలా సార్లు నోటీస్ చేసిండు. అండ్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి, అదే యోరిచి దగ్గరికి వీళ్ళిద్దరికి తెలియకుండా చాలా సార్లు వెళ్ళి మాట్లాడేవాడు. అండ్ ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసిందో, మిచికాత్సుని చాలా కొట్టేటోడు. అండ్ ఒక రోజు ఇట్లానే మిచికాత్సు యోరిచి దగ్గరికి వెళ్తాడు. సో ఈసారి వెళ్ళినప్పుడు ఒక చిన్న గిఫ్ట్, అదే ఫ్లూట్ ఇస్తాడు. సో ఇది యోరిచికి చాలా నచ్చుతుంది. అప్పటి నుంచి యోరిచి తన దగ్గరనే పెట్టుకుంటాడు. అండ్ ఈ ఫ్లూట్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, మీకు ముందు ముందు అర్థమవుతుంది. యోరిచికి వాళ్ళ అన్న మిచికాత్సు అంటే చాలా ఇష్టం. కానీ మిచికాత్సుకి సేమ్ అలాంటి ప్రేమ లేదు యోరిచి మీద. అదేంది తెలియకుండా కలిసేవాడు అన్నావు, ఫ్లూట్ ఇచ్చిండన్నావు. యాక్చువల్లీ ఏంటంటే మిచికాత్సుకి యోరిచి అంటే లైక్ దయ చూపించడం, పాపం వీడు అన్నట్టుగా. సో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. ఇంకా అలా టైం గడుస్తూ ఉంటది. చిన్నప్పుడే ఫిక్స్ అయినారు కదా మిచికాత్సుని ఒక సామురాయ్ చేద్దామని. సో ఇక మిచికాత్సుకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకో సైడ్ మన యోరిచికి ఇలాంటి ఏముండవు. మిచికాత్సు ఈ ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగెస్ట్ సామురాయ్ అవ్వాలనుకుంటాడు. ఇది విన్న యోరిచి ప్రతిసారి నేను సెకండ్ స్ట్రాంగెస్ట్ సామురాయ్ అయితే అని అనేవాడు. అండ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరికి 7 years వచ్చినాయో, వాళ్ళ టీచర్ ఉన్నారు కదా, అదే స్వాటింగ్ నేర్పించే పర్సన్, సో తనకి యోరిచిని చూసి కొంచెం పాపం అనిపిస్తుంది. ఇక సరేలే అని సో మన యోరిచికి ఒక బ్యాంబూ లాంటిది స్వాట్ ఇస్తారు. ఇక ఏం చేస్తావు నువ్వు కూడా చూడు, ప్రాక్టీస్ చేసుకో అన్నట్టుగా. అండ్ యోరిచికి స్వాట్ ఇచ్చిన ఫస్ట్ డే రోజే వాళ్ళ టీచర్ ని ఓడించేస్తాడు. ఇది చూసిన మిచికాత్సు అసలు షాక్ లో ఉంటాడు. అసలు ఎట్లా చేసినావు అని కంటిన్యూస్ గా అడుగుతూ ఉంటాడు. కానీ యోరిచికి దీని గురించి ఎక్కువ మాట్లాడాలి ఉండదు, ఎందుకంటే ఫస్ట్ డేనే ఒక పర్సన్ ని కొట్టినా అని ఫీలింగ్ లో ఉంటాడు యోరిచి. అండ్ ఈ విషయం కంటిన్యూస్ గా అడగడం వల్ల మిచికాత్సు ఇక ఏమన్నాడు, ఏం చెప్తాడంటే, ఏమో నాకు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది అంతా అని చెప్తాడు. డీమన్ స్లేయర్ లో ట్రాన్స్పరెంట్ వరల్డ్ అనేది ఒకటి ఉంటుంది, నేను ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అండ్ ఇక్కడ మిచికాత్సు జెలస్ గా ఫీల్ అవుతాడు ఫస్ట్ టైం యోరిచి మీద. అండ్ ఆలోచించడం, భయపడుతూ ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ వీళ్ళ నాన్నకి యోరిచి నాకన్నా చాలా పవర్ఫుల్ అని తెలిసిందనుకో, అంటే అసలు ట్రైనింగ్ లేదు ఏం లేదు, ఇంత పవర్ఫుల్ నాకన్నా అని తెలిసిందనుకో, అతని పంపించాల్సిన ప్లేస్లో నన్ను టెంపుల్కి పంపిస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు మిచికాత్సు. అండ్ ఈ పాయింట్ నుంచి మిచికాత్సు యోరిచిని గమనించడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఏం చేస్తుండే వీడు, అట్లా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని గమనించడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఈ మిచికాత్సు ఏం తెలుసుకుంటాడంటే, యోరిచి వాళ్ళ మదర్ తోటి ఎక్కువ ఉంటాడు అన్నట్టు. సో మనకు అర్థం కాదు. అండ్ దీని వెనకాల ఒక రీజన్ ఉంది, అది నేను ముందు ముందు చెప్తా. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాతకి యోరిచి వాళ్ళ మదర్ చనిపోతారు. సో ఈ పాయింట్ లో యోరిచి ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, ప్రీస్ట్ అయిపోతా అని ఫిక్స్ అవుతాడు. అండ్ యోరిచి వెళ్లే ముందు వాళ్ళ అన్న ఇచ్చిన మిచికాత్సు ఫ్లూట్ అది కూడా తీసుకెళ్తాడు, ఎందుకంటే యోరిచి
యోరిచికి అదంటే చాలా ఇష్టం. అయితే ఒక రోజు మిచికాచుకి వాళ్ళ మమ్మీకి సంబంధించిన ఒక డైరీ దొరుకుతుంది. అందులో ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ మదర్ కి ఒక డిసీజ్ ఉందని. అండ్ ఈ విషయం యోరిచికి ఒక్కరికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు, వాళ్ళ నాన్నకు కూడా తెలియదు. సో ఈ డిసీజ్ ఏంటంటే వాళ్ళ మదర్ లెఫ్ట్ సైడ్ నుంచి మెల్లగా పారాలైసిస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందుకనే యోరిచి వాళ్ళ మదర్ కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటాడు. సో వాళ్ళ మమ్మీకి సపోర్ట్ చేయొచ్చాను. సో ఇది రీజన్. నార్మల్ గా యోరిచి ప్రీస్ట్ అయిదామని వెళ్ళినాడు అనుకుంటాడు, కానీ యోరిచికి ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటది. సో అందుకని యోరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అట్లా యోరిచి ప్రపంచాన్ని చూడడం స్టార్ట్ చేస్తాడు. ఎంతో దూరం ప్రయాణిస్తాడు అండ్ వెళ్తూ వెళ్తూ ఒక మౌంటైన్ దగ్గర ఆగుతాడు. సో ఆ మౌంటైన్ దగ్గర ఒక ఫీల్డ్ లో ఒక అమ్మాయిని చూస్తాడు. సో ఆ అమ్మాయి చేతిలో ఒక బుట్ట ఉంటది. సో తన చేతిలో బుట్ట పట్టుకొని ఇట్లా పైకి చూస్తూ ఉంటది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి యూటా. సో ఇది చూసిన యోరిచి ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. సో యూటా ఏం చెప్తుంది అంటే ఒక డిసీజ్ వల్ల నా ఫ్యామిలీ అంతా చనిపోయింది. సో ఇక్కడ ఉన్న కప్ప పిల్లల్ని తీసుకెళ్తున్నాను నేను ఇంటికి అని అంటది. అండ్ ఈవినింగ్ వరకు తను అక్కడనే ఉంటది, కానీ ఏదో రీజన్స్ వల్ల ఆ కప్ప పిల్లల్ని తను అందులోనే వదిలేసేస్తుంది. ఇది చూసిన యోరిచి ఎందుకు అట్లా చేసినావు అని అడుగుతాడు. సో తను ఏమంటది అంటే వీటికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా, సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను ఎట్లా దూరం చేయగలుగుతా అని అంటది. సో యూటా టాడ్పోల్స్ ని ఎందుకు తీసుకెళ్లాలి అనుకుంటుంది అంటే తనకి ఎవరో ఒకరు ఉండాలి కదా తోడుగా అని. సో ఇదంతా చూసిన యోరిచి ఇవన్నీ వదిలేసి నేను ఇప్పటి నుంచి నీకు తోడుగుంటా అని అంటాడు. ఇక ఆ టైం నుంచి యోరిచి అండ్ యూటా వీళ్ళిద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి యోరిచి లైఫ్ అనేది చాలా హ్యాపీగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. 10 years తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అండ్ తన వైఫ్ ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అండ్ ఎప్పుడైతే తన వైఫ్ 9 months ఉంటుందో అదే టైంలో యోరిచి బయటికి వెళ్తాడు సాయానికి ఎవరినో ఒక లేడీని తీసుకురావడానికి. అండ్ యోరిచి ఇంటికి రావడానికి కొంచెం లేట్ అయిపోతుంది, ఎందుకంటే దారిలో వస్తుంటే ఒక పర్సన్ కి దెబ్బలు తాకుతాయి. సో తనకి హెల్ప్ చేసేసరికి లేట్ అయిపోతుంది యోరిచికి. అండ్ ఎప్పుడైతే యోరిచి హ్యాపీగా తన ఇంటికి వస్తాడో యోరిచి లైఫ్ మళ్ళీ తారుమారు అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. యోరిచి ఇంటికి వచ్చి చూస్తే తన వైఫ్ తన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోయి ఉంటారు. ఇంకెవరో కాదు ఒక డీమన్ వీళ్ళిద్దరిని చంపేసింది. ఇది చూసిన యోరిచి ఎంత డిప్రెస్డ్ గుండె ఎట్లా పగిలిపోయిందంటే 10 days వరకు తన వైఫ్ కి సంబంధించిన డ్రెస్ ని పట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు. అండ్ అక్కడ నుంచి వెళ్తున్న ఒక డీమన్ స్లేయర్ మన యోరిచిని చూసి ఇంకా వీళ్ళని పాతిపెట్టి అప్పుడే నువ్వు ఫ్రీగా అవుతావని చెప్తాడు. యోరిచికి ఒకే ఒక డ్రీమ్ ఉండేది, తన లైఫ్ మొత్తంలో తన ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండాలని. అంతకుమించి ఏం కోరుకోలేదు యోరిచి. అండ్ ఇక్కడ నుంచి యోరిచి డీమన్ స్లేయర్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ టైంకి అసలు బ్రీతింగ్ స్టైల్స్ అంటే ఏందో ఎవ్వరికి ఏం తెలియదు, అలాంటి క్రియేట్ కూడా చేయలేదు. సో అదే టైంలో యోరిచి సన్ బ్రీతింగ్ అనేది క్రియేట్ చేసిండు అండ్ అందరికి నేర్పించడం స్టార్ట్ చేసిండు. ఎప్పటి నుంచో వీళ్ళు నార్మల్ గానే అటాక్ చేసేటోళ్ళు, కానీ ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ స్టైల్స్ వచ్చినాయి అప్పటి నుంచి వీళ్ళు ఇంకా పవర్ఫుల్ గా డీమన్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు. కానీ ఏంటంటే ఈ సన్ బ్రీతింగ్ అనేది అందరు నేర్చుకోలేకపోయినారు. సో ఇదే టైంలో డిఫరెంట్ బ్రీతింగ్ స్టైల్స్ అనేవి పుట్టుకొచ్చినాయి. సో టోటల్ గా 14 బ్రీతింగ్ స్టైల్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియోస్ 14 బ్రీతింగ్ స్టైల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అండ్ ఇంకో సైడ్ మిసికాట్స్ చూపిస్తారు. మిసికాట్స్ ఇప్పుడు స్ట్రాంగ్ అయి ఉంటాడు, వాని పెళ్ళి అయి ఉంటుంది, ఒక బాబు కూడా ఉంటాడు. ఇంక వీడు చాలా స్ట్రాంగెస్ట్ సామురాయ్ కూడా. అండ్ ఒక రోజు వీరి ఏరియాలోకి అదే వీని క్యాసిల్ లోపలికి ఒక డీమన్ వస్తుంది. ఈ వచ్చిన డీమన్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, వీని ఆర్మీని అందరిని వేసేస్తుంది. అండ్ ఎప్పుడైతే మిసికాట్స్ మీద అటాక్ చేయడానికి వస్తుందో సడన్ గా యోరిచి ఎక్కడికి వచ్చి ఒకే ఒక షాట్ లో దాని హెడ్ లేపేస్తాడు. ఇది చూసిన మిసికాట్స్ షాక్ అవడం తర్వాత ముచ్చట వాని లోపల జెలస్ అనేది ఇంకా పెరుగుతుంది. అసలు యోరిచి ఇంకా ఎట్లా బతుకున్నాడు అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఇట్ సైడ్ యోరిచి డీమన్ స్లేయర్ అయిపోయింది, చాలా స్ట్రాంగెస్ట్ కూడా. అండ్ ఇంకో సైడ్ మిసికాట్స్ వన్ ఫ్యామిలీని వదిలేసి ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ అనేది జాయిన్ అవుతాడు. అండ్ ఇక్కడ మిసికాట్స్ సన్ బ్రీతింగ్ బదులు మూన్ బ్రీతింగ్ నేర్చుకుంటాడు. చెప్పిన కదా అందరు దీన్ని యూజ్ చేయలేరు అని. అండ్ ఈ మూన్ బ్రీతింగ్ అనేది సేమ్ సన్ అంతేనే పవర్ఫుల్, కానీ సన్ కంటే ఒక స్టెప్ కిందనే ఉంటది. అండ్ ఒక రోజు యోరిచి మూజాన్ తోటి కలుస్తాడు. అండ్ ఇక్కడ తమాయో కూడా ఉంటది. అండ్ ఆ టైంలో మూజాన్ కి ఫైట్ చేయాలనే ఇంటెన్షన్ ఉండదు, కానీ యోరిచికి వాడుకున్న పవర్స్ తోటి అర్థమవుతుంది ఈ మూజాన్ అంటే మామూలుడు కాదు, అసలు ఈ డీమన్స్ అవి ఉన్నాయి కదా వీడే వీటిని తయారు చేసేటోడు అని. ఇక ఈ మూజాన్ కి సంబంధించింది ఒక సెపరేట్ వీడియో చేద్దాం, అసలు ఈ మూజాన్ ఎవరు ఎట్లా డిమాండ్ అయినని. సో మీరు వీడియోని లైక్ చేయండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నా మంచి లైక్స్ వస్తాయని. అండ్ ఇక్కడ ఫిక్స్ అయిపోతాడు యోరిచి వీడిని ఎట్లానే వేసేసేయాలి, చంపేయాలని వాని జీవితం లక్ష్యంగా పెట్టుకుంటాడు. అసలు యోరిచి పుట్టిందే వీని చంపడానికని అర్థం చేసుకుంటాడు. ఇక స్టార్ట్ యోరిచి కోపంతో రగిలిపోతాడు. మూజాన్ మీద సన్ బ్రీతింగ్ సంబంధించిన 12 ఫార్మ్స్ అటాక్ చేస్తాడు. లిటరల్ వాడిని కుక్కని కొట్టినట్టు కొడతాడు మూజాన్ని. ఇక యోరిచి వానికి సంబంధించిన మెయిన్ పార్ట్స్ కూడా కట్ చేసి ఉంటాడు. మెయిన్ పార్ట్స్ ఏంటంటే మూజాన్కి టోటల్ గా 5 brains 7 hearts అనేవి ఉన్నాయి. ఎంతలా అంటే వాని హెడ్ కూడా కట్ చేసిండు యోరిచి. మూజాన్ రీజనరేట్ అవ్వడం కూడా అయిపోయింది. వాని హెడ్ తీసుకొని ఏదో ఒక విధంగా అతికించుకుందామని ట్రై చేస్తాడు, కానీ అది కాని పని ఆ మూమెంట్ లా. ఇక మూజాన్ కి అర్థమైపోయింది వాని పని అవుట్ అని. అదే టైంలో వాడు 1800 pieces లాగా చేసుకొని అదే స్ప్లిట్ చేసుకొని అక్కడ నుంచి పారిపోదామని ఫిక్స్ అవుతాడు.
అయితే యోరిచి ఎక్స్పెక్ట్ చేయడు వీడు ఇట్లా చేస్తాడని, కానీ కొద్దిసేపట్లనే యోరిచి వానికి సంబంధించిన 1500 పీసెస్ చంపేస్తాడు. కానీ 300 పీసెస్ అని మిగిలిపోతే అవి తప్పించుకుంటాయి కూడా. ఇక 300 పీసెస్ ఒక దగ్గర అయి మూజాన్ హెడ్ లాగా ఫామ్ అయితే ఇక అక్కడ నుంచి మూజాన్ మళ్ళీ వన్ ఫుల్ బాడీని రీజనరేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇంతసేపు చెప్పిన కదా అక్కడ తమాయో ఉందని కూడా. నార్మల్గా తమాయోకి ముజాన్ అంటే ఇష్టం ఉండడు, కానీ వీడు ఫోర్స్ఫుల్గా ఉంచుకుంటాడు ఈమని. అండ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అవుతుండే కదా, సో అదే టైంలో తమాయో అనుకుంటుంది ఇదే మంచి టైం మనం ఈడికించి పారిపోదామని. అండ్ ఆమె అనుకున్నట్టే అక్కడ నుంచి పారిపోతుంది కూడా. అండ్ తమాయో వెళ్ళిపోయే ముందు యోరిచోతో ఇట్లా చెప్తుంది మూజాన్ని ఎవరో ఒకరు చంపగల వెగుతున్నారని, నేను చాలా హ్యాపీగా ఉన్నా అని కూడా. కానీ తమాయో డీమన్ అని మన యోరిచికి తెలుసు, కానీ తమాయోని చంపాడు ఎందుకంటే తను మంచిదని. యోరిచి తిరిగి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ యోరిచిని తిట్టడం స్టార్ట్ చేస్తారు, అసలు నువ్వు తమాయోని ఎందుకు చంపలేదు, అండ్ మూజాన్ని ఎందుకు చంపలేదు, నీ ఛాన్స్ ఉన్నా కానీ ఎందుకు చంపలేదని వాడిని వేధిస్తూ వాడిని బాధ పెడుతూ అనరాని మాటలు అంటూ ఉంటారు. అండ్ ఈ సెంగోకు ఎరా అనేది గోల్డెన్ ఏజ్ ఆఫ్ డీమన్ స్లేయర్ అని అంటారు. అండ్ అదే టైంలో ప్రతి ఒక్కరు వాళ్ళ మార్క్ ని యాక్టివేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే ఎవరైతే ఈ మార్క్ అనేది యాక్టివేట్ చేస్తారో వాళ్ళు 25 years కంటే ఎక్కువ బతకలేరని. అండ్ ఇంకో సైడ్ మిసికాట్సు కూడా వాడి మార్క్ ని యాక్టివేట్ చేస్తాడు, కానీ వాడు చనిపోవాలనుకోడు. అండ్ ఎట్ ద సేమ్ టైం యోరిచి కన్నా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటాడు. అండ్ ఈ మూమెంట్ లో మిసికాట్సు వెళ్ళి మూజాన్ని కలుస్తాడు. అండ్ ఇక్కడ మిసికాట్సు కోకోషిబు ద అప్పర్ మూన్ వన్ డీమన్ గా మారుతాడు. అండ్ ఇంకో సైడ్ యోరిచిని అనరాని మాటలు అంటూనే ఉంటారు, నువ్వు తమాయని ఎందుకు వదిలేసినావు, మూజాన్ని చంపలేకపోయినావని. అండ్ ఇప్పుడు నీ అన్నయ్యని మిసికాట్సు డీమన్ గా మారిండు, అది అంతా నీ వల్ల జరిగిందని యోరిచిని అంటనే ఉంటారు ఇట్లా. అండ్ డీమన్ స్లేయర్ కార్ప్ నుంచి యోరిచిని తీసేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అండ్ ఇంకేమంటారు అంటే నువ్వు సూసైడ్ చేసుకో, ఎందుకు ఈ బతుకు అని అంటూ కూడా ఉంటారు. ఇక యోరిచిని డీమన్ స్లేయర్ కార్ప్ నుంచి తీసిన తర్వాతకి యోరిచి తన ఫస్ట్ ఇల్లు అయిన అదే తన ఫ్యామిలీ ఇల్లు ఉంది కదా యూటాకి సంబంధించింది, అక్కడికి వెళ్తాడు. ఇక యోరిచి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కొత్త ఫ్యామిలీ ఉంటది. అండ్ ఈ ఫ్యామిలీ ఎవరో కాదు, కమాడో ఫ్యామిలీ, అదే తాంజిరో కమాడో ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మనకి యానిమేలో చూపించే ఆ ఫ్యామిలీ కాదు, వాళ్ళ యాన్సిస్టర్స్. అండ్ ఇప్పుడున్న కమాడో ఫ్యామిలీలో ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఇక్కడ వైఫ్ 9 months ప్రెగ్నెంట్. అండ్ వీళ్ళ మీద కూడా డీమన్ అటాక్ చేస్తూ ఉంటది, కానీ అదే టైం యోరిచి వచ్చి కాపాడుతాడు. ఇక అదే టైంలో వైఫ్ అని చెప్పినా కదా తను ఒక బేబీ గర్ల్ కి జన్మనిస్తుంది. ఇది చూసిన యోరిచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే నా వల్ల ఒక ఫ్యామిలీ కాపాడబడిందని. ఇక యోరిచి తనకు సంబంధించిన స్టోరీ అంతా చెప్తాడు ఈ కొత్త ఫ్రెండ్ తోటి, అదే కమాడో ఫ్యామిలీకి. నేనే మూజాన్ చంపలేదు, ఇప్పుడు మూజాన్ తప్పించుకున్నాడు అండ్ ఎక్కడో ఉన్నాడు. అండ్ కొన్ని జనరేషన్స్ వరకు వాడు బయటికి రాడు, అండ్ ఇట్లా చాలా మందిని చంపుతూ ఉంటాడు. అండ్ ఇదల్లా నా వల్ల జరిగిందని యోరిచి చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ ఇక కమాడో ఫ్యామిలీ ఉంది కదా, సో మెల్లగా తనను ఓదార్తాం అనుకుంటది. కానీ అదే టైంకి బేబీ గర్ల్ ఉందని చెప్పిన కదా, సో తను వచ్చి యోరిచి హగ్గివు అని అంటాడు. అండ్ ఎప్పుడైతే యోరిచి తనను హగ్గి ఇచ్చుకొని ఇట్లా మీదికి లేపుతాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ వైఫ్ అని చెప్పిన కదా తను యోరిచికి ఫుడ్ కూడా ఇస్తుండే. అండ్ ఈ పాయింట్ లో యోరిచికి ఇది ఒక మంచి ఫ్యామిలీ అని కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆ కొత్త ఫ్రెండ్ అని చెప్పిన కదా అదే కమాడో ఫ్యామిలీ. సో ఏమంటాడంటే నీ 12 forms ఒకసారి చూపి, నాకు చాలా ఇష్టం అవి అని. కానీ మనోడు కొంచెం ఎంబారెన్స్ గా ఫీల్ అవుతాడు. ఇది చూసిన కమాడో ఫ్యామిలీ దీన్ని ఒక ఫైటింగ్ స్టైల్ లా కాకుండా దీన్ని ఒక డాన్స్ ఫామ్ గా కన్వర్ట్ చేసుకుంటారు, అదే హినోకామి కాగురా డాన్స్. అండ్ తర్వాత నుంచి యోరిచి కమాడో ఫ్యామిలీకి చాలా సార్లు వచ్చేవాడు. అండ్ ఒక రోజు ఫైనల్ టైం అన్నట్టు అదే రావడం. అండ్ ఈ టైంలో యోరిచి తనకు సంబంధించిన హానుఫాడ్ రింగ్స్ వాళ్ళకి ఇస్తాడు. అండ్ ఇదే లాస్ట్ టైం నేను రావడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ కమాడో ఫ్యామిలీ ఉన్నారని చెప్పిన కదా, సో యోరిచికి ఏం ప్రామిస్ చేస్తారంటే నేను ఇది ఎప్పటికీ ఓవర్ చేయను, నీ జనరేషన్ పాస్ చేస్తా ఈ హినోకామి కాగురా అనేది. ఇక్కడ ఒక థియరీ ఏంటంటే, అంటే చాలా మంది ఏం మాట్లాడుకుంటారంటే ఈ హినోకామి కాగురా జనరేషన్ పాస్ చేస్తా అని మన కమాడో ఫ్యామిలీ చెప్పింది కదా, సో ఎందుకు ఇట్లా అన్నారంటే యోరిచి స్టోరీ విన్నప్పుడు కమాడో ఫ్యామిలీ ఏదో ఒకటి యోరిచికి సాయం చేయాలనుకుంటారు. సో ఇప్పుడు హినోకామి కాగురా అంటే ఏంది, సన్ బ్రీతింగ్ ఒక 12 forms కదా. సో ఈ జనరేషన్ పాస్ అవడం వల్ల ఫ్యూచర్ లో ఏదో ఒకసారి మూజాన్ బయటికి వస్తే ఈ హినోకామి కాగురా డాన్స్ అనేది అసలు ఈ సన్ బ్రీతింగ్ అని తెలిసి, సో సన్ బ్రీతింగ్ టెక్నిక్ యూజ్ చేసి మూజాన్ని అంతం చేస్తారని ఇట్లా చేసిండని అంటారు. అండ్ నిజం చెప్పాలంటే ఇది కొంచెం కన్విన్సింగ్ కూడా ఉంది. చలో ఇక మన బ్యాక్ స్టోరీకి వచ్చేద్దాం. అండ్ ఈ పాయింట్ కి మన యోరిచి చాలా ముసలోడు అయిపోయింది, ఒక 50 years అట్లా పాస్ అయిపోయినాయి. ఇక ఒక రోజు సడన్ గా మన యోరిచి వాళ్ళ అన్న అయిన మిచికాట్సుని కలుస్తాడు. తెలుసు కదా ఇప్పుడు మిచికాట్సు కాదు, అప్పర్ మూన్ వన్ కోకోషిబు. ఈ కోకోషిబు యోరిచిని చూసి మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది, ఎందుకంటే మార్క్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఓన్లీ 25 years కదా బతికేది, కానీ యోరిచి ఎట్లా 80+ years బతికిండని. అండ్ ఈ పాయింట్ కూడా కోకోషిబు యోరిచి మీద మళ్ళీ జెలన్స్ పెంచుకుంటాడు, నువ్వు ఎట్లా 25+ years బతికున్నావు మార్క్ యాక్టివేట్ అయిన తర్వాత కూడా అని. అండ్ ఇంకో సైడ్ యోరిచి ఏడుస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ అన్నని డీమన్ చూడడం మన వల్ల కాదు. నెక్స్ట్ మూమెంట్ లో యోరిచి కోకోషిబు మీద ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. అండ్ యోరిచి లైఫ్ లో ఇదే లాస్ట్ అటాక్. దీని తర్వాత యోరిచి చనిపోతాడు, అది కూడా ఒక లెజెండరీ ఫామ్ లో. అండ్ యోరిచి చనిపోయిన తర్వాత కోకోషిబు ఏం రియలైజ్ అవుతాడంటే, ఒకవేళ యోరిచి ఇంకొక అటాక్ చేసి ఉంటే నా మీద నేను చనిపోయి ఉండేవాడినని.
ఇక కొకోషిబుకి మైండ్ పనిచేయదు అన్నట్టు. ఎందుకంటే ఇంత ఏజ్లో కూడా నేను డీమన్ అయిన తర్వాత కూడా వాడు ముసలోడైన తర్వాత కూడా ఇంత పవర్ఫుల్గా ఎట్లున్నాడని. అండ్ ఈ టైంలో ఈ పాయింట్లో కూడా కొకోషిబు ఇంకా జెలస్ పెంచుకుంటాడు కానీ ఒక్కసారి కూడా రియలైజ్ అవ్వడు. అండ్ ఆ జెలస్ తోటి చనిపోయిన యోరిచి మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇదే టైంలో ఆ కట్టింగ్ ప్రాసెస్లో చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఇచ్చిన ఫ్లూట్ అని చెప్పినాం కదా, అది కూడా 2 parts కట్ అయిపోతాయి. అండ్ ఇది చూసిన కొకోషిబు కొంచెం రియలైజ్ అవుతాడు. మీరు ఇది నేను చెప్పడం కాదు కానీ ఇది యానిమేట్ అయినప్పుడు మాత్రం పక్కా ఏడుస్తారు. సో ఇది యోరిచి లైఫ్. లిటరలీ ఇది చదివినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది మామ నాకైతే. ఎందుకంటే ఒక మార్క్ ఉండడం వల్ల డిఫరెన్సెస్ ఎట్లున్నాయో మీకు అర్థమైంది. యోరిచి ప్రతిదీ కోల్పోతూ వస్తూనే ఉన్నాడు. తను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక హ్యాపీ లైఫ్, ఒక పీస్ఫుల్ లైఫ్ ఉండాలనుకున్నాడు అంతే. అండ్ ఇక చాలా మంది ఏమంటారంటే ఆ లాస్ట్ అటాక్ ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, అక్కడ యోరిచి కావాలంటే కొకోషిని చంపగలడు కానీ చంపలేదు. ఎందుకంటే యోరిచికి వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. లిటరలీ చాలా సాడ్గా అనిపించింది ఇది మాత్రం. మంచిగా ఉంటే ఎప్పుడు హర్ట్ అవుతామని ఒకటి రియలైజ్ అయిన ఈ మూమెంట్కి నేను. సో ఇది యోరిచి ఫుల్ బ్యాక్ స్టోరీ. మీకు ఎట్లా అనిపించిందో పక్క కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యోరిచి కోసం అని ఒక లైక్ మాత్రం పక్కా మర్చిపోవద్దు. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కూడా అసలుకే మర్చిపోవద్దు. అండ్ ఇది ఇంకా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దేని మీద కావాలో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్ కావాలంటే దాని మీద చేద్దాం. లేదంటే ఆ 14 బ్రీతింగ్ స్టైల్స్ అని చెప్పిన కదా దాని మీద చేస్తా. లేదంటే మూవ్స్ ఆన్ ఫుల్ బ్యాక్ స్టోరీ చెప్తా. అండ్ ఒకవేళ మీరు వీడియో ఈడి వరకు చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద డౌట్స్ ఉన్నా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సేమ్ యాన్మి పోరాడు. అండ్ యా ఈ వీడియోకి ఇంత మరి. థ్యాంక్స్, నమస్తే, బాయ్ మావా.